షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే. ఓం గుహాయ నమః. దైనందిన జీవితంలో మనకు సంభవించే అనేక రకాలైనటువంటి సమస్యల విషవలయం నుండి సులభంగా బయటపడటానికి, సర్పదోష తీవ్రతను తొలగింపజేసుకొని చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంబంధించిన నామాలను అంతరార్థం తెలుసుకుంటూ ప్రతిరోజు పారాయణ చేయటం లేదా సుబ్రహ్మణ్య స్తోత్రాలను చదువుకోవటం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైనటువంటి సర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నవగ్రహ దోష తీవ్రత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నవగ్రహాలలో ఏ గ్రహం దోషయుక్తమై ఉన్నా సరే, ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాలస్వరూపుడు కాబట్టి కాలంలో వచ్చే అన్ని రకాలైన సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించడం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై సమస్యలను చాలా త్వరగా అధిగమించవచ్చు. అలా స్వామివారి దేవాలయాలకు వెళ్ళి స్వామిని దర్శించలేని వాళ్ళు ఎవరైనా సరే ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో దాగి ఉన్నటువంటి వైభవాన్ని, ఆ క్షేత్ర మహత్యాన్ని శ్రవణం చేయటం ద్వారా కూడా, సుబ్రహ్మణ్యుడి మహిమలను స్మరించుకుంటూ స్వామి నామాన్ని జపించుకోవటం ద్వారా కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులై చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి స్వామివారి మహిమను తెలియజెప్పేటటువంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రానికి సంబంధించిన మహిమలను శ్రవణం చేయాలి. వీలైతే మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించటం, అలా వీలు కాని పక్షంలో ఆ మోపిదేవి క్షేత్రంలో స్వామివారి మహిమను స్మరించుకోవటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒకానొక సమయంలో కైలాసాన్ని విడిచిపెట్టి ఒక దివ్య సర్పం రూపంలోకి మారిపోయి ఈ మోపిదేవి క్షేత్రంలో తపస్సును ఆచరిస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో పర్వతాలలో అతి గొప్ప పర్వతమైనటువంటి వింధ్య పర్వతానికి తాను ఎంతో గొప్ప శక్తి కలిగినది అనేటటువంటి భావం కలిగింది. వింధ్య పర్వతానికి అహంకారం పెరిగిపోయింది. ఆ అహంకారంతో తన ఎత్తును విపరీతంగా పెంచేసింది. వింధ్య పర్వతం ఎంతో ఎత్తుకు పెరిగిపోవటం వల్ల సూర్యుడి కాంతి కిరణాలు భూమి మీదకు ప్రసరించటం లేదు. దానివల్ల భూమి మీద పంటలు సరిగా పండక కరువు కాటకాలు వస్తున్నాయి. వింధ్య పర్వతానికి దేవతలందరూ ఎంత చెప్పినా సరే వింధ్య పర్వతము తన శక్తిని తగ్గించుకోకుండా అలా విపరీతంగా పెరిగిపోయి అలానే ఉండిపోయింది. దానివల్ల ప్రకృతిలో సమతౌల్యం తగ్గిపోయింది, కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. అప్పుడు దేవతలందరూ కూడా అగస్త్య మహామునిని వింధ్య పర్వతం గర్వాన్ని తగ్గించమని, వింధ్య పర్వతం ఎత్తును తగ్గించమని ప్రార్థించారు. ఆ సమయంలో అగస్త్య మహాముని ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రంలో ఉండి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే దేవతలందరి ప్రార్థన మేరకు వింధ్య పర్వతం గర్వాన్ని తగ్గింపజేయాలనే ఉద్దేశంతో ఉత్తర భారతదేశాన్ని విడిచిపెట్టి దక్షిణ భారతదేశానికి ప్రయాణం అవుతాడు. అలా ఉత్తర భారతదేశాన్ని విడిచిపెట్టి దక్షిణ భారతదేశానికి వెళ్ళాలంటే వింధ్య పర్వతాన్ని దాటి వెళ్ళాలి. అగస్త్య మహాముని వింధ్య పర్వతం దగ్గరికి రాగానే వింధ్య పర్వతానికి ఎంతటి అహంకారం ఉన్నప్పటికీ సముద్ర జలాలను పుక్కిలించేసినటువంటి అద్భుతమైన శక్తి సంపన్నుడు అగస్త్య మహాముని, ఈయన ముందు నా అహంకారాన్ని ప్రదర్శిస్తే నాకు ప్రమాదం జరగవచ్చనే ఉద్దేశంతో తన ఎత్తును తగ్గింపజేసుకొని వినయంగా అగస్త్య మహాముని ముందు ఉండిపోయింది. అప్పుడు అగస్త్య మహాముని వింధ్య పర్వతంతో, నేను దక్షిణ భారతదేశం వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఎత్తున్నట్లయితే ప్రయాణం ఇబ్బంది అవుతుంది. అందువల్ల నీ ఎత్తుని ఇలాగే తగ్గించుకొని ఉండిపో. నేను దక్షిణ భారతదేశ ప్రయాణం మొత్తం ముగించుకొని తిరిగి ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించే వరకు నువ్వు ఈ విధంగా నీ ఎత్తును తగ్గింపజేసుకొని అలానే ఉండిపో అని వింధ్య పర్వతానికి చెప్తాడు.
అత్యంత మహిమాన్వితమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు కదా అగస్త్య మహాముని. అందుకని ఆయన చెప్పిన విధంగా వింధ్య పర్వతం ఒప్పుకుంది. కానీ అగస్త్య మహాముని దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించి ఇక ఎప్పటికీ ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించకుండా ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. దానివల్ల వింధ్య పర్వతం ఎప్పటికీ తన ఎత్తును పెంచుకోకుండా అలానే తగ్గి ఉండిపోతుంది. దానివల్ల ప్రకృతి సమతౌల్యతకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఈ విధంగా వింధ్య పర్వతం గర్వాన్ని మొత్తం కూడా తగ్గింపజేసి, దాని ఎత్తును తగ్గింపజేసి ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి అగస్త్య మహాముని దక్షిణ భారతదేశంలోకి ప్రయాణం కొనసాగించాడు. అలా దక్షిణ భారతదేశంలో ఆయన ప్రయాణం చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోహినీపురం దగ్గరకు చేరుకున్నాడు. ఈ మోహినీపురాన్ని మోపిదేవి క్షేత్రము అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తులను విపరీతంగా ఆకర్షించి భక్తులను తన వైపుకు తెచ్చుకున్నాడు కాబట్టి దీనికి మోహినీపురం అనే పేరు వచ్చింది. కాలక్రమంలో దీనికే మోపిదేవి అనే పేరు వచ్చింది. అలా ఈ మోహినీపురం పరిసర ప్రాంతాలనే వ్యాఘ్రపురం అనే పేరుతో పిలుస్తారు. అగస్త్య మహాముని తన భార్య అయినటువంటి లోపాముద్ర మిగిలిన శిష్యులందరితో కలిసి అలా ఈ వ్యాఘ్రపురం దగ్గరకు చేరుకున్నాడు. వ్యాఘ్రపురం అంటే ఈ మోపిదేవి పరిసర ప్రాంతం. అక్కడ వ్యాఘ్రపురానికి చేరుకోగానే అగస్త్య మహామునికి అనేక వింతలు కనిపించినాయి. ఆ వ్యాఘ్రపురం పరిసర ప్రాంతాలలో, ఆ అరణ్య ప్రాంతాల్లో మొత్తం కూడా ఆయన దర్శించినటువంటి వింతలు ఏంటంటే, పాము, నెమలి, ముంగీస ఇవన్నీ జాతిరీత్యా వైరం కలిగినటువంటి జంతువులు. అయితే ఆ పరిసర ప్రాంతాలలో పాము, ముంగీస అన్నీ పరస్పర స్నేహభావంతో మెలుగుతూ ఉన్నాయి. అలాగే నెమలికి సర్పానికి వైరం ఉంది. అయితే నెమలి మాత్రం పురువిప్పి నాట్యం చేస్తూ ఉంటే ఆ నెమలి కాళ్ళకు ఒక సర్పం చుట్టుకొని ఆ సర్పం కూడా ఆనందంతో ఉంది. అక్కడ సర్పము చుట్టలు చుట్టుకొని పడుకొని ఇలా పడగ ఎత్తి ఉంటే ఆ పడగ పైన నెమలి నుంచునుంది. అగస్త్య మహామునికి ఆశ్చర్యం వేసింది. సహజంగా జాతి వైరం కలిగి ఉన్నటువంటి పాము, నెమలి, ముంగీస ఇవన్నీ పరస్పర విరుద్ధ భావాన్ని విడిచిపెట్టి ఇలా స్నేహభావంతో మెలుగుతున్నాయి ఏంటి? ఈ ప్రదేశంలో ఏదో మహత్యం ఉంది, ఈ ప్రదేశంలో ఏదో శక్తి ఉందని ఆశ్చర్యంగా ఆ పరిసర ప్రాంతాలని మొత్తం కూడా పరిశీలిస్తుంటే ఆ వ్యాఘ్రపురం, ఆ మోపిదేవి పరిసర ప్రాంతాలలో ఒక పెద్ద పుట్ట కనిపించింది. ఆ పుట్ట నుండి అద్భుతమైనటువంటి కాంతి కిరణాలు వెదజల్లుతూ ఉన్నాయి. ఆ పుట్ట మొత్తం కూడా దివ్య ప్రకాశంతో అగస్త్య మహర్షికి దర్శనమిచ్చింది. వెంటనే అగస్త్య మహాముని అప్రయత్నంగా వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం అంటూ పలికాడు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం. ఈ వ్యాఘ్రపురం, మనం సంచరించేటటువంటి ఈ వ్యాఘ్రపురంలో అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కుమారస్వామి వారి క్షేత్రం ఉంది అని పలికాడు. అంటే అక్కడ కుమారస్వామి వారు, సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు అని తన భార్య అయినటువంటి లోపాముద్రకు మిగిలిన శిష్యులందరికీ వివరిస్తాడు. అయితే కుమారస్వామి వారి సర్పరూపంలో అదృశ్యంగా తపస్సు చేసుకుంటున్నారు కదా. అగస్త్యుడి భార్య లోపాముద్రకు, ఇతర శిష్యులకు స్వామి కనిపించరు. అప్పుడు అగస్త్య మహాముని తన దివ్య నేత్రాలతో అక్కడ ప్రకాశిస్తున్నటువంటి పుట్ట లోపల అతి శక్తివంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి సర్పం రూపంలో తపస్సు చేసుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తాడు. వెంటనే ఎంతో ఆనందంతో ఆ పుట్టకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ పుట్ట పైన ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ఈశ్వరుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించి దక్షిణ భారతదేశంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ విధంగా ఈ వ్యాఘ్రపురము అనే పేరుతో ఉన్నటువంటి మోపిదేవి క్షేత్రంలో సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మొట్టమొదటిసారిగా అగస్త్య మహాముని దర్శించాడని స్కంద పురాణంలో వివరించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఒకానొక భక్తుడు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక సర్పాన్ని దర్శించి ఆ సర్పాన్ని ఒక బుట్టలో ఉంచుకొని అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఆ తర్వాత కాలంలో ఒక భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చాడు.
ఆ భక్తుడు ఆ సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని బుట్టలో ఉంచుకొని ఆ మోపిదేవి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ సర్పం సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే అని వివరించి ఆ బుట్టలో ఉన్నటువంటి సర్పాన్ని ఒక పల్లకిలో ఉంచి గ్రామస్తులందరితో సహా ఆ పల్లకీని మోసుకుంటూ ఒక ఆలయ ప్రాకారంలాగా నిర్మించి ఆ ఆలయంలోకి బుట్టతో సహా ప్రవేశిస్తాడు. ఆలయంలోకి ప్రవేశించగానే బుట్టలో ఉన్నటువంటి సర్పం అదృశ్యమైపోతుంది. అంటే సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆలయంలోకి ప్రవేశించగానే అదృశ్యమైపోయాడు. అందుకే ఇప్పటికీ మోపిదేవి క్షేత్రంలో సంవత్సరానికి ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఒక సర్పరూపంలో సంచరిస్తూ ఉంటాడని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఆయన ఒక దివ్య సర్పం రూపం ధరించి ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో కైలాసం నుంచి వచ్చి ఇప్పటికీ సంచరిస్తూ ఉంటాడు. అంతటి విశిష్టత మోపిదేవి క్షేత్రానికి ఉంది. ఆ విధంగా స్వామివారు సర్పరూపంలో ఆలయంలోకి ప్రవేశించగానే అదృశ్యం కాగానే ఆ గ్రామస్తులందరూ కూడా అద్భుతంగా ఆలయ ప్రాకారాన్ని, ధ్వజస్తంభాన్ని అన్నిటినీ నిర్మించి సుబ్రహ్మణ్యుడికి ఒక ఆలయాన్ని ఏర్పాటు చేశారు.